హలో అండి, వెల్కమ్ టు నిర్వాస్ వరల్డ్. వీకెండ్ కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దాం అని చెప్పి మా తోక తోటలోకి కోడిని పట్టుకెళ్ళామండి. పక్కనే తెలుగు కాలువ చూడండి, వాటర్ తో ఎంత కలకలలాడుతుందో. అదే విధంగా మన వీడియో కూడా చాలా సూపర్ గా వచ్చిందండి. మన భుజితలకి స్నానం చేయించడానికి మా వాడు కాలువలోకి తీసుకెళ్లాడు. బాగా క్లీన్ చేసిన తర్వాత మా తమ్ముడికి ఒక డౌట్ వచ్చింది, అన్న ఈ వాటర్ సేఫా అని. ఓరిని హైజీనిక్ తగలయ్యా అని చెప్పి మళ్ళా మినరల్ వాటర్ తో నీట్ గా బాగా క్లీన్ చేసామండి. చికెన్ తందూరులోకి కావాల్సినటువంటి పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఇంటికానే ముందుగానే అన్ని కావాల్సినటువంటి ప్రిపేర్ చేసుకుని వచ్చాం. సో హాఫ్ ప్యాకెట్ కాడు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ సాల్ట్, 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ ఆయిల్ ఆర్ ఘీ లేదా 2 అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 3 స్పూన్స్ చికెన్ మసాలా, ఒక లెమన్ వేసాం. అది కొంచెం ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. వీటిలన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ పేస్ట్ ని నీట్ గా కోడికి అప్లై చేసుకోవాలి. దానికంటే ముందు చిన్న ఘాట్లు పెట్టుకోవాలి కోడికి. సో అలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల కోడికి బాగా గ్రేవీ పట్టద్ది. గ్రేవీ పట్టడం వల్ల టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. పేస్ట్ అప్లై చేసిన తర్వాత మన బుజ్జితల్లి చూడండి ఎంత అందంగా రెడీ అయిందో. మా వాడు చూడండి ఎలా చూపిస్తున్నాడో, ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఆనందంగా. రోహిత్ శర్మ కూడా అంత ఆనందపడి ఉన్నాడు వరల్డ్ కప్ ఎత్తినప్పుడు. సో 2 టమోటా, 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నామండి. సో వీటిలన్నిటినీ ఒక సిల్వర్ ఫాయిల్ లో తీసుకొని, సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకొని దాంట్లో చుట్టాము.
సిల్వర్ ఫాయిల్ తీసుకొని బాగా చుట్టేసామండి. ఒక 3 లేయర్స్ లో చుట్టాము. 3 లేయర్స్ లో చుట్టడం వల్ల మనకి మాడకుండా ఉంటది. అలా మంటలో వేసేసాం. 30 మినిట్స్ బాగా మంటలో ఉడికిన తర్వాత ఒక 15 మినిట్స్ వచ్చి నిప్పుల సెగ మీద ఉండటం వల్ల బాగా ఉడకద్దండి. సో బాగా ఫ్రై అవద్ది. మన గుజ్జితల్లి రెడీ అయిపోయింది. మెల్లిగా అరిటాకులోకి తీసుకొని ఓపెన్ చేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చింది. ఆ కలరింగ్ చూడండి, కలర్ కానీ చాలా సూపర్గా వచ్చిందండి. చూసేదానికి చాలా బాగుంది నిజంగా. అసలు పట్టుకోగానే చేతికి వచ్చేస్తుంది అనమాట. అంత బాగా ఫ్రై అయింది. సో సూపర్గా అనిపించింది మాకు. ఎంత బాగా ఉందో చూడండి. పట్టుకోగానే చేతికి వచ్చేస్తుంది. నిజంగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. సో మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు. చాలా బాగా వచ్చింది. సో అదిరిపోయిందండి.